నమస్తే. బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. అన్యాయం జరిగిందని తెలిసినా న్యాయం కోసం పోరాటం చేయలేని స్థితిలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దిక్కు ముక్కు లేని సామాన్య పేద ప్రజలు న్యాయ సంబంధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిస్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న మంచి ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. అదే బీఆర్కే న్యాయవేదిక. ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్లకు మాకు ఫోన్ చేస్తే మాతో చెప్పుకొని కావాల్సిన సలహాలు మీరు పొందవచ్చు. నేటి బీఆర్కే న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ వెంకటస్వామి గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ హిందూ వివాహ చట్టంలో ఈ మెయింటెనెన్స్ అనేది ఒక అంశం, ప్రత్యేకత. దాని ప్రత్యేకత ఏంటి? దానికి ఒక చట్టం ఉంది, దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రధానంగా ఇప్పుడు మనం హిందూ వివాహ చట్టం ప్రకారం అయితే ఒకవేళ హిందూ వివాహంలో అంటే భార్యాభర్తలకి ఏదైనా సమస్య వచ్చేసి వాళ్ళు కోర్టులో కేసు వేసుకుంటే విడాకులకైనా కావచ్చు, కానీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ ఏదైనా హిందూ వివాహంలో ఉండే ఒక చట్టం ప్రకారం కోర్టులో కేసు వేసుకుంటే ఆ భార్య భర్త దగ్గర నుంచి, భార్య కాదు ఈవెన్ ఒక్కోసారి భర్త కూడా భార్య దగ్గర నుంచి ఒకవేళ భార్య కనుక సఫిషియెంట్ ఇన్కమ్ సోర్స్ ఉంటే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు భరణం పొందే అవకాశం ఉంది అండి. అయితే ప్రధానంగా దీనికంటే ఇది పక్కకు ఉంచేస్తే మొత్తం టోటల్గా భారతదేశంలో ఉన్న అందరూ పౌరులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు ఏది లేకుండా అందరి మనుషులందరికీ ఒకవేళ వాళ్ళు బాధితులైతే సెక్షన్ 125 సిఆర్పిసి గతంలో ఓల్డ్ ఉండేది, ఇప్పుడు 144 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం భర్త మీద భరణం కోసం అంటే నెలవారీ పోషణార్థం కోసం ఒక కేసు వేసేసి ఆ కోర్టు ద్వారా ఆర్డర్ పొంది ఆ తర్వాత ఆ కోర్టు ఆ ఆర్డర్ని తిరిగి అమల్లో పరచడానికి కోసం కూడా కోర్టు అనేది సంప్రదించాల్సి ఉంటుందండి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఏమైనా కారణాల రీత్యా వేరువేరుగా ఉంటున్నారనుకుందాం. అప్పుడు భార్య యొక్క పోషణార్థం ఆమె తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మొదటి స్టెప్ ఏంటి అసలు? చూడండి, ప్రధానంగా నేను మీ భార్యాభర్తలకి, ఎందుకంటే జనరల్గా యువకులే ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మధ్యకాలం మొన్న 80 సంవత్సరాలు 76 సంవత్సరాలు ఒక ఉత్తరప్రదేశ్లో ఒక దంపతులు కూడా ఈ తర్వాత ఈ భరణం సంబంధించేసి నెలవారీ పోషణార్థం సంబంధించి కేసు వేసుకుంటున్నారు. కానీ ఎక్కువ సమస్యలు మాత్రం కేవలం నవదంపతులకు వల్ల, అంటే దాదాపు 20-30 సంవత్సరాలు ఉన్న వయసున్న వారికి ఎక్కువ ఈ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ భార్యాభర్తలు ఏ కారణం చేతైనా విడిపోయి విడివిడిగా బతుకుతూ ఉంటే ఒకవేళ భార్య అతను పోషించుకోలేని స్థితిలో ఉంటే ఆవిడ సెక్షన్ 125 సిఆర్పిసి ఓల్డ్ దాని ప్రకారం, లేదంటే కొత్తగా అప్పుడు చట్టం మారింది దాని ప్రకారం. ఒక కాలర్ ఉన్నారు, శ్రీను నందిగామ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. తగ్గిస్తాను సార్. నేను నందిగామ నుంచి సార్. శ్రీను నా పేరు. చెప్పండి శ్రీను గారు. ఏం జరిగిందంటే నాకు కోర్టులో వేసుకున్నా సార్. నేను అదే మన పిటిషన్. ఏం పిటిషన్ వేశారండి? పొలం గురించి వేసుకున్నా, పిటిషన్ వేసిన. అయితే పెద్దలు రాజీకి వచ్చారు సార్. అతను వేసాడు, నేను వేసిన, ఇద్దరం. అయితే ఇద్దరం ఒకేసారి రాజీ పడాలా లేకుంటే ఫస్ట్ నేను పడాలా అతను పడాలా అనేది తెలియదు సార్. ఒక విషయం అండి శ్రీనివాస్ గారు, మీరు చేయాల్సిన పని ఏంటని అంటే, ఒకవేళ మీరు ఇద్దరు రాజీ కనుక వస్తే ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక లీగల్ సెల్ అథారిటీ ఉంటుందండి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది. అక్కడికి పోయి మీరిద్దరు మేము ఈ విధంగా ఒక వివాదం వేసుకున్నామండి, కాబట్టి ఈ వివాదాన్ని ఈ డిస్ట్రిక్ట్ లీగల్ ఫోరం అథారిటీకి మీరు రెఫర్ చేయండి, అక్కడ మా యొక్క కాంప్రమైజ్కి సంబంధించిన అగ్రిమెంట్లు రాసేసి ఆ తర్వాత రాజు పడదామని ఇద్దరు ఒకేసారి పోవాలండి. ఇక్కడికి మీరు ఇద్దరు ఒకేసారి పోవాల్సి ఉంటుంది తప్ప విడివిడిగా పోవడానికి కుదరదండి. ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో మళ్ళీ మీకేం అర్థం కాదు, మీరేం కావాలంటుందో ఆయనకు అర్థం కాదు. కాబట్టి మీరు ఒక బయట
ఇప్పుడు వాళ్ళు అంటున్నారు సార్ ఒక మాట సార్ ఏమనుకోబాకండి వచ్చిందని ఏమంటున్నారంటే ముందు నువ్వు వేసిన కాదు ముందు నువ్వు డ్రాప్ అవ్వు తర్వాత అతను అవుతాడు అంటున్నారు సార్. అలా కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒకరు డ్రాప్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు మళ్ళీ పేచి పెట్టారనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది అయితే ఉంటుంది కదా. అందుకనే బయట మీరు రాజీ కుదుర్చుకొని ఒక ఒప్పందం రాసుకొని ఆ ఒప్పందం ఆధారంగా కోర్టు వారికి చెప్తే మేము ఈ కేసులో రాజీ పడుతున్నామని చెప్తే ఆ కోర్టు వారు ఈ మొత్తం మ్యాటర్ అంతా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది, అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది, అక్కడ పంపించేస్తారు. అక్కడ మీకు పరిష్కారం ఇద్దరికి ఒకేసారి జరుగుతుంది, మీ అనుకున్న న్యాయం మాత్రం దొరుకుతుందండి. అదేలే సార్. రైట్ సార్. ఇక సార్ చూస్తే ఇప్పుడు భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి వేరువేరుగా నివాసం ఉంటుంటే కూడా మెయింటెనెన్స్ కోసం కేసు వేసుకోవచ్చా? అలాగనే ఉద్యోగం చేస్తున్న భార్య ఆమె కూడా మెయింటెనెన్స్ వేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. చట్టం లేదండి. ఏం చెప్తున్నదంటే దీనికి రిలీజియన్ హిందువుల ముస్లింల లేదా ఇంకా ఇతర మతస్థులు కాకుండా సిఆర్పిసి ప్రకారం ఓల్డ్ సిఆర్పిసి ప్రకారం సెక్షన్ 125 ప్రకారం చట్టం ఒక బాధ్యత భర్త మీదనే పెట్టేసిందండి. భర్త అనే అతను అంటే మెన్ ఏం చేయాలంటే తన భార్యను పిల్లల్ని తర్వాత తల్లిదండ్రులను పోషించే భారం అతని మీదనే పెట్టేశారు. కనుక ఒకవేళ భార్యాభర్తలు విడిపోయి లేదా పిల్లలు కూడా విడిపోయి ఉంటే ఈ భార్య తన పోషణార్థం కోసం ఈ భర్త మీద మెయింటెనెన్స్ కేసు ఒకటి కోర్టులో అంటే అక్కడ సంబంధిత మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది సిటీలో అయితే, లేదంటే జేఎఫ్సీఎం అని చెప్పేసి డిస్టిక్లలో ఉంటారండి, అక్కడ మనం ఈ కేసును ఫైల్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ కోర్టు కూడా వచ్చేసిందండి. ఫ్యామిలీ కోర్టులో వస్తే కూడా అక్కడ కూడా ఈ ఫ్యామిలీ కోర్టులో ఈ ఎంసీ కేసు అంటే మెయింటెనెన్స్ కేసు అనేది ఒకటి ఫైల్ చేసుకోవాలండి. ఫైల్ చేసుకొని మీకు అంటే మీరు పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టంలో మీకు ఎక్కువ న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఒక్క విషయం ఇప్పుడు మీరు అడిగిన దానికి విషయం ఏంటంటే ఒకసారి భార్య ఏదైనా ఉద్యోగం చేస్తుంది అనుకోండి, ఉద్యోగం చేసిన తనకు తాను పోషించుకోలేని స్థితిలో జీవితం కనుక అంటే ఆమెకు వచ్చేస్తే మాత్రం ఆ విషయంలో కూడా కోర్టు వారు మొత్తం విచారించేసి ఆమెకు వచ్చే ఇన్కమ్ ఎంత, భర్తకు వచ్చే ఇన్కమ్ ఎంత, వీరెంటిని విచారించేసి నిజానికి ఈ భార్యకి ఎంతైతే అవసరం ఉంటుంది నెల పోషణార్థం అని విచారించిన తర్వాతే అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత తగినంత ఈ మెయింటెనెన్స్ నెలవారీగా ఇవ్వడానికి కోసం ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్. ఇక ఇంకో కాలర్ ఉన్నారు, సురేంద్ర గారు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. సురేంద్ర గారు మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు. లాయర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఏం లేదు, మా ఫ్రెండ్ ఒక ప్రాబ్లం ఉందండి, దాని గురించి కాల్ చేశాను నేను. చెప్పండి. హలో చెప్పండి. ఫ్రెండ్ వాళ్ళ భార్య మా ఫ్రెండ్ పై మీద మెయింటెనెన్స్ కేసు వేసింది సార్. ఓకే. సో 2 పిల్లలు ఉన్నారు. మా ఫ్రెండ్ ఏమో ఆర్టీసీ కండక్టర్. ఓకే. సో దీనికి పరిష్కారం ఎట్లా సార్? విషయం ఏంటంటే భార్యకి అంటే చట్టమే మొత్తం చట్టం నిర్ధారించేసిందండి. భారతాన్ని నింపడం మన న్యాయ వ్యవస్థలో ఈ మన పార్లమెంట్ వాళ్ళు అంటే మన శాసనకర్తలు ఏం చేశారంటే ఈ సెక్షన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసేసి ఒకవేళ భార్య తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న తర్వాత మైనర్స్ పిల్లలు ఉన్న వీళ్ళందరినీ పోషించే బాధ్యత కేవలం భర్త మీదనే ఉంటుందండి. అయితే ఎంత అనే దానికి ఇప్పుడు ఇది మిద్దంగా లేదండి. దాదాపు 2000 సంవత్సరాల పూర్వం కేవలం 500 నెలకు 500 మెయింటెనెన్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ నియమం సడలించేశారండి. సడలించేసి ఏం చేశారంటే భర్త యొక్క ఆదాయము తీసేసుకొని తర్వాత భార్య కూడా ఎంతైతే అవసరం ఉంటుందో ఈ రెండింటిని బేరీ చేసుకొని కోర్టు వారు ఈ ఆర్డర్ను మెయింటెనెన్స్ ఆర్డర్ నెలవారికి ఇంత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి భర్తకు వ్యతిరేకంగా ఈ ఆర్డర్ను ఇవ్వచ్చండి. తర్వాత ఆ ఆర్డర్ను అమలు చేసుకోవడానికి కోసం భార్య తర్వాత మళ్ళీ ఇంకొక పిటిషన్ అదే కోర్టులో వేసేసుకొని ఈ భరణం పొందవచ్చండి. అయితే ఇప్పుడు ఇది ఎంత కాలంలో డిస్పోజ్ ఆఫ్ అయిందంటే మీరు ఎంత త్వరితగతిన కోర్టులో రెగ్యులర్గా అటెండ్ అయ్యి మీ యొక్క బాధలను చెప్పేస్తే అది పరిష్కారం దొరుకుతుందండి. ఇంకొక విషయం, ఒకవేళ భార్య వెంటనే ఎందుకంటే ఇప్పుడు నెలవారీ అది మెయింటెనెన్స్ కదండి, కాబట్టి భార్య ఏం చేస్తుంది అంటే ఒక ఇంటీరియం ఆర్డర్ కోసం కూడా మెయిన్ కేసు వేసి దానిలో ఇంటీరియం ఆర్డర్ కోసం కూడా మాకు ఇంత ఇవ్వండి అని చెప్పి ఉదాహరణకి నెలకు నాకు 10,000 ఇవ్వండి, మా 2 పిల్లలు కలిసి ఒక 10,000 ఇవ్వండి, మొత్తంగా 20,000 ఇవ్వండి అని చెప్పింది అనుకోండి. దానిలో ఆవిడ ఒక 15,000 నాకు నెలవారీ ఇంటీరియం ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి కూడా కోర్టు వారిని అడగవచ్చండి. కోర్టు వారు దాన్ని విచారించేసి శాంక్షన్ చేస్తారు. అయితే ఏది ఏమైనా భర్త
ఖచ్చితంగా ఎంతో కొంత మెయింటెనెన్స్. ఒకవేళ ఆయన కండక్టర్ పని చేస్తూ ఉంటే అతనికి తక్కువ జీతం రావచ్చుండొచ్చు. కానీ ఇతర ఓనర్లు ఉన్నాయి అనుకోండి, ఉదాహరణకి ఆయనకైనా ఇల్లు ఉన్నాయి, కిరాయికి వస్తాయి, ఆస్తులు, వ్యవసాయ భూమి ఉన్నది, ఇంకా వెనక వస్తుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాతనే వీళ్ళకు ఈ మెయింటెనెన్స్ భార్యకు ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని మనం ప్రధానంగా ఇప్పుడు మీరు కండక్టర్ అంటారు కాబట్టి మీ పే స్లిప్స్ అవన్నీ వగైరా కోర్టు వారి ముందు పెట్టేసి నాకు నెలకు ఇంతే వస్తున్నది, ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేము, మా భార్యనేమో నాకు నెలకు 30,000 40,000 అడుగుతూ ఉన్నది, ఇది నాకు నా కెపాసిటీ కంటే ఎక్కువైందని చెప్పేసి మీరు కనుక కోర్టు వారు మీ లాయర్ ద్వారా చెప్పించుకోగలిగితే దాన్ని విచారించి తగినంత న్యాయం చేస్తుందండి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నారు, ఎండి అహ్మద్ గారు కొడంగల్ నుంచి, మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. అహ్మద్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ కొడంగల్ కదా సార్, రాయపూర్ వరంగల్ సార్. సారీ, వరంగల్ నుంచి. అవును చెప్పండి అహ్మద్ గారు, చెప్పండి సార్. కొంచెం సమస్య పెద్దది సార్, టైం ఇస్తారు కదా, కొద్దిగా షార్ట్గా చెప్పండి. ప్రోగ్రామ్ షార్ట్గా చెప్పండి, చాలా మంది ఉన్నారు కదా. సార్ ఇది ఏంటంటే ఇది మా తాత ఆస్తి సార్, ల్యాండ్ మా ఫాదర్కి ఇచ్చాడు సార్. కొంచెం ఒక 24 acres ఒకటే బిట్టు ఒకటే కారణం సార్. ఓకే. అయితే ఇది ఇంత ఉన్నా కూడా మాకు మేము చిన్న పిల్లలప్పుడు మాకు తెలియక మేము చిన్న పూర్లో బతికాము. కొంచెం తెలివి వచ్చినాక అదో ఏదో కొంచెం అటో ఇటో కొంచెం సర్వే నెంబర్ పట్టుకున్నాం సార్. పట్టుకుని ఒకసారి ఎంఆర్ ఆఫీస్కి పోతే ఎంఆర్ ఆఫీస్ ఆర్డీ ఆఫీస్ సార్, ఫస్ట్ ఆర్డీ ఆఫీస్ పోయి ఇట్లా సార్ మా ల్యాండ్ మా ఫాదర్ ఏం చేసిందంటే 24 acres కు ఒక 16 acres వరకు రాసిచ్చింది సార్. ఎవరికి? సార్ మా ఊళ్ళో రైతులకు కొంచెం వాళ్ళకు ఎక్కువ శాతం కమ్మల దగ్గర సార్, కమ్మలు మా ఊరికి బతకొచ్చిండ్రు. ఓకే. ఇంకా 8 ఎకరాలు మిగిలి ఉంటుంది అక్కడ. మొత్తం 24 ఎకరాలు కదా? లేదు సార్, పట్ట 24 సార్, అది మొత్తం ఒకటే బిట్టు. మొత్తం 24 ఎకరాలు పట్టయింది సార్. మా తాత పేరు మా నాన్న చేశారు సార్. ఓకే. అయితే అందులో నుంచి మా నాన్న ఏం చేసినంటే ఊరు పట్టుకో ఉండకపోకుండా అప్పుడు మా ఇది ఇస్తామంటారు కదా, దేశం అదే అది మన మతం ప్రచారం తిరిగి పోతా ఆ పోయినప్పుడు కొంచెం మన ఫ్రెండ్ అమ్ముకుంటా పోయిస్తాయి. ఓకే, అమ్ముకుంటా పోయాడు. మా తాత ఏం చేసినట్టే ఇట్లా ఉంటే మొత్తం అమ్ముతాడని ఈయనకు ఒక బిట్టు నుంచి 20 ఎకరాల బుట్టు నుంచి నువ్వు నేను ఇంత నీసి పెట్టి పోయిండు. ఈయన వాళ్ళ కింద అమ్ముకుని లాస్ట్కు 16 ఎకరాలు అమ్మింది సార్. ఓకే. ఒక 2 ఎకరాలు ఏదో అతని దగ్గర పని చేస్తున్న అతనికి ఇచ్చేసాడు. 16-2-18 సార్. ఇంకో 4 ఎకరాలు, ఒక 4 ఎకరాలు కబ్జాలు ఉంటారు పైన, ఇంకో 2 ఎకరాలు ల్యాండ్ మన ఈ దారి కింద నిలుచుకున్నాడు సార్. అది ఒకసారి నేను ఆర్డీఓ మన అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓ రాశారు సార్. ఎంఆర్ఓ వచ్చి మా ఊరికి ఒకసారి పంచనామాకు వచ్చారు సార్. పంచనామాకు వచ్చినప్పటికీ మా నాన్న పరిస్థితి ఏంటంటే మంచం ఉన్నాడు సార్ అప్పుడు. ఓకే. ఇంత చెవులు ఇంటి రావు, ఫిజికల్ హ్యాండిక్యాప్ మంచాలు ఉంటే ఆయన దగ్గర వచ్చి ఏదో అనమా ఇన్ని రాసిచ్చాడు చూసింది సార్. అహ్మద్ గారు, ఇప్పుడు మీకు ప్రశ్న చాలా పొడుగు అయితే ఉన్నది. విషయం ఏంటంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే, మీకు మీ తాతగారి నుంచి వచ్చినట్లయితే మీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఉంటుందండి ఇది. ఓకే. అయినప్పటికీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా ఒకవేళ మీ తాతగారు అబ్జల్యూట్ ఓనర్ అయితే అతనికి రైటే ఉంటే అతను కనుక ఏదైనా డాక్యుమెంట్లు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చట్టబద్ధంగా ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం వాళ్ళకి హక్కులు ఉంటాయండి. లేకుంటే ఆ హక్కులన్నీ మీకు మీ వాళ్ళ వంశస్థులందరికీ అండి. మీకు ముస్లిం పర్సనల్ లాలో కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. హిందూ పర్సనల్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ముస్లిమ్స్ దానికి సంబంధించి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. దాని ప్రకారం మాత్రం మీకు హక్కులు వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి మీ సంబంధిత దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి పోయి ఈ డాక్యుమెంట్లన్నీ షో చేసేసి ఆ తర్వాత మీకు ఏమైనా హక్కులు ఉంటే వాటిని మీరు తగినంత పరిష్కారం పొందవచ్చండి. ఓకే, రైట్ సార్. మరొక కాలరు అరుణ్ కుమార్ చీరాల నుంచి కాల్ చేస్తున్నారు, ప్రకాశం జిల్లా చీరాల నుంచి. అరుణ్ కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మాకు తాతల ఆస్తి ఒకటి ఉంది సార్. అది ఓకే. ప్రాపర్టీ మా పెద్ద నాన్నగారు పిల్లలు మాది ఇద్దరిదైతే అది మాకు తెలియకుండా అప్పుడు మొదట కొంత అమ్మారు సార్. దాన్ని ఎవరు అమ్మేశారండి? మా పెద్ద నాన్నగారి పిల్లలు సార్. పేరుతో ఉందని అమ్ముకున్నాడండి. ఓకే. మేము అప్పుడు ఏంటంటే పెద్ద మనుషులను తీసుకెళ్లి ఇచ్చేస్తే నేను
నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టారు అందుకని అమ్ముకున్నాను అని చెప్పి మాకు ఒక 40 సెంట్స్ దాంట్లో రాసి ఇచ్చాడు. ఓకే. ఆ రాసి ఇవ్వటంలో అంటే మేము ఆ ఊర్లో ఉన్నామండి, మేము వేరే ఊర్లో ఉంటాము, మాకు హద్దులు కూడా తెలియవు అనమాట. ఓకే. ఆ హద్దులు తప్పు రాశాడు అనమాట. ఓకే. ఒక పక్కన రాసి ఇతను అమ్మిన అతను ఏం చేశాడంటే మాకు ఉన్న 40 సెంట్లు కూడా అతనే ఆక్యుపై చేసి గోడ కట్టేసేసి ఒక ఇది కట్టాడండి బిల్డింగ్. ఈ రెవెన్యూ కోర్టు వెళ్తే కోర్టు అన్నా ఇది కానీ డిస్మిస్ చేశారు సార్ వాళ్ళు. మీ రేసిన కేసుని డిస్మిస్ చేశారా? డిస్మిస్ చేశారు. ఎవరు, రెవెన్యూ వాళ్ళ? కోర్టు సార్, అతనికి జూనియర్ సివిల్ జడ్జి వాళ్ళు. ఓకే. ఓకే. చేస్తే రెవెన్యూ వాళ్ళు ఏంది మాకు ఏడాది ఆక్యుపైలో ఉందని ఈ జిల్లా సర్వేరు ఇచ్చారు, ఎంఆర్ఓ మండల సర్వేరు వాళ్ళు ఉందంటున్నారు కానీ ఫీల్డ్లోకి వచ్చి మాకు ఇది చేయట్లేదండి. ఓకేనండి, మీ సమస్య పరిష్కారం ఏంటంటే, ఒక్క నిమిషం అండి, మనకు అర్థమైపోయింది మీ విషయం ఏంటంటే మీ తాతగారి ఆస్తున్నది, ఆ తర్వాత మీ పెద్దనాన్న పిల్లలు వాళ్ళందరూ అమ్ముకున్నానని చెప్తా ఉన్నారు మీరు. అయితే మీ తాతగారి ఆస్తిని చట్టబద్ధంగా పార్టిషన్ చేసుకున్నట్లు నాకు తోస్తూ ఉన్నది, మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎలాంటి కేసు వేశారో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మాకు తెలియదు, కానీ విషయం ఏంటంటే మీరు సూట్ ఫర్ పార్టిషన్ వేసేసి ఒకవేళ మీ పెద్దనాన్న పిల్లలు కానీ లేదా మీ పెద్దనాన్న కానీ ఏదైనా మీరు మీ సంతకాలు లేకుండా మీ కాన్సెంట్ లేకుండా కనుక అమ్మేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినా కూడా అవి చెల్లదని చెప్పేసి, ఎందుకంటే మా తాతగారి వేస్తే మాకు చట్టబద్ధంగా పరిష్కారం కాలేదు, పార్టిషన్ కాలేదు కనుక దీనిలో మేము హక్కుదారులం అని చెప్పేసి మీరు సూట్ ఫర్ పార్టిషన్ ఒకటి వేసేసుకొని ఆ తర్వాత మీ నాన్నగారు ఎవరికైతే ఈ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేశారో వాటిని ఆ డాక్యుమెంట్లన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు వారిని మీరు కోరవచ్చు. అయితే ఒకవేళ మీరు చాలా కాలం నుంచి ఊళ్ళో లేరంటా ఉన్నారు కనుక మీరు సింబాలిక్ పొజిషన్ అట్టు లెక్కనండి, ఎందుకంటే అది మీ తాతగారి ఆస్తి కనుక మీరు మీ నాన్నగారు లేకపోతే మీ పెద్దనాన్నగారు ఈక్వల్ షేర్ హోల్డర్ ఉంటారు అందులో, లేదంటే ఇంకెవరైనా మీ ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది అందులో. మీరందరూ కలిసి మీ తాతగారికి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కలిసి ఎంత భూమి ఉన్నదో చూసేసి ఆ తర్వాత ఒకవేళ మీకు మీ ల్యాండ్స్ సరిహద్దులు కనుక తెలియకుంటే సర్వే ఆఫ్ ల్యాండ్స్ అంటే మన సర్వేయర్కు ఒక అప్లికేషన్ పెట్టుకొని సరిహద్దులు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత చట్టబద్ధంగా మీరు పార్టిషన్ పొంది ఆ తర్వాత ఇల్లీగల్గా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేసుకొని మీరు పొందవచ్చండి. కానీ మీరు ఏ సూట్ ఫైల్ చేసినా తెలియదు కనుక ఆ సూట్ ఎందుకు డిస్మిస్ చేశారో విషయాలు మీకు కూడా తెత్తలేరు కనుక, కానీ సరైన పద్ధతి అయితే సూట్ ఫర్ పార్టిషన్ వేసుకోవడం అనేది మీకు సరైన మార్గం అండి. ఓకే, రైట్ సార్. ముత్యాలరావు గారు ఫోన్ చేస్తున్నారు. ముత్యాలరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం జిల్లా. సార్ మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారు ఉన్నారు. లాయర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదు, మా మామయ్య గారికి పాప ఉందండి. పాప ఉంది. ఆ పాపకి 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద పెళ్లి చేశారు. 10 సంవత్సరాల కింద పెళ్లి చేశారు. ఆయన కానిస్టేబుల్ అండి. ఓకే. జమ్మూ కాశ్మీరు నెక్స్ట్ ఇలాగా ఊరు అక్కడిక్కడ జాబ్ చేస్తుంటారు ఆయన. ఓకే. అయితే గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి పడడం లేదు సార్. ఎవరికి పడట్లేదు? మీ పాపకి వాళ్ళ అబ్బాయికా? ఆయన భర్తకు? భర్తకి భార్యకిను. ఆయన ఫుల్ గా డ్రింకింగ్ అలవాటు పడిపోయాడు. ఓకే. అలవాటు పడిపోవడం, శుభ్రంగా కొట్టేయడం చేయడం, పాపను పట్టించుకోకపోవడం, చాలా సార్లు పిలిపించి తల్లిదండ్రులు చెప్పినా వినడు, మావయ్య చెప్పినా వినరు. ఏం కావాలంటే ఆయనకి అన్ని రకాల సదుపాయాలు అన్ని చేశారండి, కట్న కానుకల్లో విషయంలో కానీ ఏ విషయంలో కానీ. అయితే అలాగని అతను కూడా కట్నం తెమ్మని కానీ అది కానీ ఏట్లేదండి. కేవలం డ్రింక్ చేయడం, కొట్టేయడం, అనుమానం పడడం ఇవేనండి. ఓకే. అక్కడ వాళ్ళ సొంతూరు రాజం వెళ్ళి కూడా వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకున్నారు మా మావయ్యలు, ఏంటండి ఇలా జరుగుతుంది బాబుకి మీరు ఏం చెప్పరా ఏటంటే. చూడండి బ్రదర్, ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే విషయం ఏంటంటే మీ పాపకు మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అనేది మరి 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేశారా? మేజర్ అయిన తర్వాత చేశారు కదా. ఒకవేళ ఇప్పుడు మ్యారేజ్ ఎంతకాలం అయిందండి? 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ అయిందండి. పిల్లలా? ఒక పాప అండి. ఒక పాప. దీనికి పరిష్కారం ఏంటంటే ఒకవేళ ఆయన కానీ అంటే భర్త కానీ భర్త సంబంధీకులు కానీ ఏమైనా హరాస్మెంట్ కనుక చేస్తే, ఇది అతని భార్యకు అంటే ఇప్పుడు మీ పాపకి మీ మేనమామ
కూతురికి హరాస్మెంట్ కనుక చేస్తే మీరు ఆ హరాస్మెంట్కి సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్లో 498A కేసు అని ఉంటుందండి. అంటే హింసిస్తున్నాడని చెప్పేసి, లేదా ఆ హింస అనేది కేవలం వరకొట్టడం కోసం కావచ్చు, లేదా ఇతరత్ర అనుమానంతో వేధించడం కావచ్చు, ఏదైనా కానీ ఎలాంటి హరాస్మెంట్స్కి అయినా కూడా ఆ హరాస్మెంట్కి సంబంధించేసి తగిన న్యాయం చేయాలి అని చెప్పేసి మీరు సంబంధిత పోలీసు వారికి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయండి. ఒకవేళ కంప్లైంట్ కనుక వాళ్ళు తీసుకోకుంటే మీరు సంబంధిత కోర్టులో కూడా వేసేసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ 498 వేసేసి అతనికి వ్యతిరేకంగా 498 వేసేసి మీరు అతన్ని శిక్షించడానికి కోసం, మనం హరాస్మెంట్కు సంబంధించి శిక్షించడానికి కోసం మీరు కోరవచ్చు. రెండో విషయం ఏంటంటే మీకున్న రిలీఫ్, అమ్మాయికి ఉన్న రిలీఫ్ ఏంటంటే ఆవిడ ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు జమ్మూ కాశ్మీర్ అక్కడ చేస్తుంటారు కనుక మీరు సంబంధిత కోర్టులో మీరు మెయింటెనెన్స్ కోసం, ఆమె పిల్లల కోసం మెయింటెనెన్స్ కోసం కూడా వేసేసుకోవచ్చు అండి. వేసుకుంటే ఆయన ఎంత నెలకి సరాసరి 1 లక్ష రూపాయలు సంపాదించింది అనుకోండి, ఇద్దరు కలిసేసి మీరు ఒక 50-60 వేల రూపాయలకు మాకు మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీరు మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా ఏదైనా ఆయన ఒకవేళ వచ్చేసి అతను ఇంకా హింసిస్తుందంటే, గృహంలో హింసిందంటే గృహ హింస చట్టం అనేది ఒక డీవీసీ అని ఉంటుందంటే డీవీసీ కేసు కూడా వేసేసి అతని వ్యతిరేకంగా, అతని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, లేదా ఇంకా ఎవరైనా అతను సహకరించిన వాళ్ళందరికీ వ్యతిరేకంగా గృహహింస చట్టం కూడా పెట్టేసి చేసుకోవచ్చు. ఇక అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇన్ని కేసులు పెట్టడం మూలంగా మళ్ళీ తిరిగి నేను కాపురం చేస్తాను అనుకుంటే మాత్రం మీరు ఆలోచించాలండి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. అలా కాకుండా ఇంకా ఏం లేదు, అవసరం లేదు, కానీ నాకు ఈ భర్త అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ కేసులకు పోండి. అది నా యొక్క సలహా అండి. ఎస్, ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు. రమేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు. అదే మా అమ్మగారికి అప్పుడు ల్యాండ్ చినిపోయి వచ్చింది సార్. అమ్మగారికి సార్ మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. అదే మా అమ్మగారికి ల్యాండ్ చినిపోయి వచ్చింది సార్. ల్యాండ్ సీలింగ్ వస్తే ఆ భూము మా ఊరు పెద్దలేట్ అంటే తీసుకొని నీకు ఎక్కడ ఇస్తానాయమ్మా అని చెప్పేసి అనిచ్చారు. అప్పుడు ఆ భూమి తీసుకొని అమ్మించుకొని చేసుకుంటారు సార్. మేము అప్పుడు చిన్న పిల్లలం మేము. ఓకే. అయితే మా అమ్మగారికి ఏడు దగ్గర భూమి ఇచ్చారు. వాళ్ళు ఎవరిచ్చారు అంటే అప్పుడు తీసుకునేవారు పెద్దలు. ఇస్తే మా అమ్మగారు ఏంటంటే అలా ఇల్లాలు ఇచ్చేసి ఆ భూమి నిలబెట్టింది. ఇప్పుడు ఆ భూమి ఏంటంటే వాళ్ళు పేరు వేసుకొని ఇప్పుడు సాగులు నేనే ఉన్నాను. సాగులు నేను ఆ కూతురు పేరు దాని మీద వేసుకున్నాను సార్. దానికి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి అడుగుతాను సార్ నేను. ఓకే. ఇప్పుడు మీ అమ్మగారికి వచ్చింది కదా, సీలింగ్ ద్వారా కూడా వచ్చింది కదా, సీలింగ్ ల్యాండ్ ఇచ్చారు కదా మీ అమ్మకి. అది తీసుకోండి సార్ వాళ్ళు. వేరే వాళ్ళు అప్పుడు సీలింగ్ అంటే ఎట్లుంటుందంటే, ఒకప్పుడు సీలింగ్ చట్టం ఉన్నప్పుడు ఏం చేశారంటే ఎక్సెస్ కనుక ల్యాండ్ ఉంటే ఆ ఎక్సెస్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుని మిగతాది కుటుంబ అవసరాలకు దానికి ఒక యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్ ప్రకారం ఆ కుటుంబానికి ఇచ్చేస్తారండి. అట్లా మిగిలిపోయిన ల్యాండా, లేకపోతే సీలింగ్ ద్వారా వచ్చిన మీ అమ్మకు ల్యాండ్ వేరే రకంగా వచ్చిందా? వచ్చింది. మీ అమ్మగారి పేరు వచ్చేసింది కదా. వస్తే ఇప్పుడు మీ చెల్లెలు మీకు ఇబ్బంది పెట్టేస్తున్నదా? లేదు సార్, అంటే మా ఊళ్ళో పెద్దలు. మీరు ఒక పని చేయండి, మీరు సూట్ ఫర్ డిక్లరేషన్ వచ్చండి. మీరు సంబంధిత కోర్టులో సూట్ ఫర్ డిక్లరేషన్ వేయండి. ఈ ల్యాండ్కి సంబంధించిన నేచర్ ఆఫ్ ల్యాండ్, ఆ తర్వాత మీకు ఎట్లా వచ్చేసింది అవన్నీ చెప్పుకుంటూ ఆ కాగితాలను గట్రగేట్ చేసి సూట్ ఫర్ డిక్లరేషన్ని సంబంధిత కోర్టులో మీరు కేసు వేస్తే ఖచ్చితంగా మీ ల్యాండ్ మీకే చెందుతుందని చెప్పేసి కోర్టు వారు తీర్పు ఇచ్చేస్తారండి. ఓకే. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్, మీ సమస్య ఏంటో. సమస్య ఏం సార్, కోర్టులో ఆల్రెడీ మా అమ్మాయి కేసు నడుస్తుంది. డివిసి కేసు ఒకటి నడుస్తుంది, ఎంసీ కేసు ఒకటి నడుస్తుంది సార్. ఓకే, చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇంకా ఎంసీది రంగారెడ్డి కోర్టులో వేస్తే వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయింది, 7,000 శాంక్షన్ చేశారు. ఓకే. మా అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. మా అమ్మాయి ఒక్కటిగా ఉన్నప్పుడు వేసింది, ఒక్కదానికి 7,000 ఇచ్చారు అప్పుడు. ఓకే. శాంక్షన్. పిల్లల తరఫున మళ్ళా మేము కేసు వేసాము కూడా మళ్ళా. ఓకే, పిల్లల తరఫున కూడా వేశారు. మాకు అప్పుడు 7,000 శాంక్షన్ అయినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళకు అది శాంక్షన్ అయింది. రియర్స్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేశారు. 2,50,000 అవి ఇవ్వలేదు. ఈ 7,000 శాంక్షన్ అయింది కదా, ఈ 7,000 కూడా మాకు నెలవారీ వాడు ఇవ్వటం లేదు. వాడు రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీలో. ఓకే. గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది ఆయనకి. ఓకే. అది కూడా సరిగా ఇవ్వటం లేదు. 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు.
ఇది ఒకటి కేసు. మళ్ళా చిన్న పిల్లోడు ఇప్పుడు ఆ పిల్లవాడితో మాకు పిల్లోడు కూడా ఉన్నాడని ఇంకొక కేసు వేసాము. ఇక్కడ ఇప్పుడు మేడ్చల్ రంగారెడ్డి మన ఇక్కడ ఈ కోర్టులో వేసాము. వెంకటరెడ్డి గారు, విషయం ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ నెలవారీగా రావట్లేదనేదా మీ సమస్య? నెలవారీ రావటం లేదు, అరియర్స్ కూడా రావటం లేదు. మీరు ఏరియర్స్ కోసం ఏదైతే కోర్టు ఆర్డర్ పాస్ చేసిందో, మీకైతే ఆర్డర్ ఇచ్చేసింది కదా మీ ఫేవర్లో, అదే కోర్టులో మీరు ఒక ఏరియర్స్ కోసం అంటే దాన్ని ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఒకటి వేయాలండి. మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, మీరు ఇచ్చిన ఆర్డర్ను ఎన్ఫోర్స్ చేయడానికి కోసం కోర్టులో ఒక పిటిషన్ ఉంటుంది. ఆ పిటిషన్ వేసేసేయండి మీ అడ్వకేట్ ద్వారా. ఆ తర్వాత ఒకవేళ అతను పెన్షన్ ద్వారా అయితే అతనికి ఖచ్చితంగా నెలకు ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎవ్రీ బ్రీచ్ ఆఫ్కు అంటే ఒకసారి ఒక నెలకు ఇవ్వలేదనుకో దానికి పనిష్మెంట్ ఒక నెల రోజులు పడి అతను జైలు పంపే అవకాశాలు ఉంటాయండి. ఆయన ఎక్స్ సర్వీస్ మినిస్టర్ అంటాను కనుక మీరు ఏం చేయాలంటే ఆయన పెన్షన్లో కూడా ఒకసారి అటాచ్మెంట్ పెట్టడానికి మీకు అవకాశం ఉంటుందండి. అట్లా అటాచ్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. వాడిని అడుక్కోవటం, వాడు 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇస్తాడు. అయితే ఒక పని చేయండి, మీరు ఇబ్బంది పెట్టేస్తాడని చెప్పేసి ప్రతి బ్రీచ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే మాత్రం అతన్ని జైలుకు పంపించడానికి కోర్టు వారికి అధికారాలు ఉన్నాయి. మీరు అట్లా పిటిషన్ చేసి ఫలితం పొందండి వెంకటరెడ్డి గారు. ఓకే సార్, మొత్తానికి అయితే చాలా కాల్స్ వస్తున్నాయి కానీ మనకు సమయం లేదు కాబట్టి ముగించాల్సి వస్తుంది. బీఆర్కే న్యాయవేదికలో మా ప్రేక్షకులు మరి చాలా వాళ్ళ ప్రశ్నలకు చాలా చక్కటి ఆన్సర్స్ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో మొత్తానికైతే భార్యాభర్తల వివాదం మెయింటెనెన్స్ అన్న విషయాన్ని స్పష్టంగా చూశారు కదా. మరో అంశంతో మళ్ళీ వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతేకాదు మీకు సంబంధించిన ఎలాంటి లీగల్ సమస్యలు ఉన్నా మాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రముఖ సీనియర్ అడ్వకేట్లతో మాట్లాడించి మీకు చక్కటి న్యాయ సలహాలను అందించగలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.